హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్. దిస్ ఇస్ కావ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో వచ్చేసి బిస్మిల్లాబాద్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దగ్గర ఏమేమి వెజ్జెస్ ఉన్నాయో అన్నీ ఇట్లా బాయిల్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. క్యారెట్, ఆలు, బీన్స్, ఆనియన్ అన్నీ ఇలాగా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, చెక్క, లవంగం. మనకు స్పైసీ ఎక్కువ కావాలి అని అంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కటి యాడ్ చేసినాను అంతే. అదిగోండి ఒక్కొక్కటి యాడ్ చేశాను నేను. సో మీకు ఇంకా స్పైసీ బాగా ఘాటుగా కావాలి అని అంటే మీరు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలా వితౌట్ ఆయిల్ అనమాట. ఊరికి అట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వచ్చేసి ఒక చిన్న హాఫ్ గ్లాస్ అనమాట కందిబ్యాళ్ళు ఇలా వాష్ చేసుకొని ఇందులో టమాటో పీసెస్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మన దగ్గర వచ్చేసి ఇంకా ఏమైనా వెజిటబుల్స్ ఉన్నా కానీ వేసుకోవచ్చు అనమాట. అదేం డ్రమ్ స్టిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. డ్రమ్ స్టిక్స్కి అయితే సపరేట్గా ఇలా విజిల్ పెట్టాలన్నమాట. కుక్కర్లోకి వేసి నేనైతే కుక్కర్కి క్యాప్ పెట్టేసి ఒక్క విజిల్ అనేది రానిచ్చినాను అనమాట అంతే. ఇది వచ్చేసి సపరేట్గా పెట్టాలన్నమాట. వెజిటబుల్స్ సపరేట్, ఇది సపరేట్గా పెట్టాలన్నమాట. ఫ్రై చేసుకున్న స్పైసెస్ అన్నీ వచ్చేసి మనము మిక్సీ జార్లోకి వేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఇవన్నీ. తర్వాత మన దగ్గర గ్రీన్ పీస్ ఉంటే ఫ్రోజన్వి కూడా ఉంటాయి కొంతమంది దగ్గర ఫ్రోజన్ ఉంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి బఠానీస్ వచ్చేసి డ్రై బఠానీ ఉన్నాయన్నమాట నా దగ్గర. అంటే ఫ్రోజన్వి లేవన్నమాట. సో నేను ముందు డే వచ్చేసి నానబెట్టుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఇవి కూడా ఉన్నాయన్నమాట నా దగ్గర. సో కొన్ని వేసుకున్నాను నేను. ఇవి ఇలా నానబెట్టుకొని ఉండాలన్నమాట. చిన్న గ్లాస్కి కందిబ్యాళ్ళు తీసుకున్నా కదా, ఇక్కడి వరకు రైస్ తీసుకున్నాను అనమాట. వాటర్ కూడా 3.5 గ్లాసెస్ వేసినాను అనమాట. వాటర్ కూడా 3.5 గ్లాసెస్ వేసి మనము క్యాప్ పెట్టుకొని విజిల్స్ రానిచ్చుకోవాలి. వచ్చేసి ఇలా కందిపప్పు చిన్నది 1/2 గ్లాస్ తీసుకున్నానని చెప్పినా కదా, ఇందులోకి వాటర్ యాడ్ చేసి మనము టొమాటో పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులోకి కొద్దిగా టర్మరిక్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని విజిల్స్ రానిచ్చుకోవాలన్నమాట. మనం మిక్సీలోకి వేసుకున్న ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, ఎండుమిర్చి ఇవన్నీ వచ్చేసి ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. మనం కందిపప్పు, టొమాటోలో అయితే విజిల్స్ రానిచ్చుకున్నాం అనమాట. ఇది వచ్చేసి పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత ఇందులో వచ్చేసి రైస్ అనమాట. నేను వచ్చేసి చెప్పాను కదా ఇంతవరకు ఇక్కడి వరకు వేసుకున్నాను అనమాట రైస్. చిన్న గ్లాస్కి 1/2 గ్లాస్ కందిబ్యాళ్ళు అంతే. తర్వాత ఇందులో వచ్చేసి వాటర్ 3.5 గ్లాస్ వాటర్ వేసాను అనమాట. దీనికి విజిల్స్ రానిచ్చుకోవాలా. అంతవరకు మనము దీనికి విజిల్స్ వచ్చే లోపల మనం వచ్చేసి గిన్నె పెట్టుకొని తర్వాత పెట్టేసుకుందాము. వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు యాడ్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది వచ్చేసి మనము గ్రీన్ పీస్ పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఇలా యాడ్ చేసుకొని ఇవి మిక్స్ చేసుకోవాలి. మనం వచ్చేసి ఇది ఫ్రై అవుతున్నప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని. ఇందులోకి వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని గ్రీన్ పీస్ మనం వేసాం కదా పప్పులు, అవి కూడా మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనము కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట.
ఇందులోకి వాటర్ యాడ్ చేశాను మంచిగా బాయిల్ అవ్వడానికి. పీస్ కానీ మనము ఫ్రై ఇదేమి బాయిల్ చేసుకోలేదన్నమాట, పీస్ డైరెక్ట్గా వేసాం కాబట్టి ఇవి కొద్దిగా బాయిల్ అవ్వాలన్నమాట. ఇది వచ్చేసి టొమాటో కందిపప్పు బాయిల్ చేసుకొని పెట్టుకున్నది, అంటే కుక్కర్లో పెట్టేసుకున్నది అనమాట. ఇందులోకి వచ్చేసి మనము మిక్సీ చేసుకున్న పౌడర్ యాడ్ చేసుకొని ఉంటలు లేకోకుండా మిక్స్ చేసుకోవాలి. అసలు ఈ పౌడర్తోనే మనకు బిస్మిల్లాబాద్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. చాలా డేస్ అయింది తినాలి అనిపించి, కానీ పిల్లలు ఉన్నారు కదా వీళ్ళు తినరు, సో చేసుకోవడానికి అంత ఓపిక లేదనమాట. ఇది కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళు తినరనమాట అంతా. సో నేను అవాయిడ్ చేస్తుంటే, కానీ ఈరోజు తినాలనిపిస్తుంది, సో అందుకే నేను చేసుకుంటున్నాను. ఇలా ఉంటలు లేకోకుండా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది వచ్చేసి కందిపప్పు టొమాటో మనం మసాలా పౌడర్ యాడ్ చేసాం కదా, చెక్క లవంగం ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర శనగబాలు ఉద్దిబాలు ఆ పౌడర్ అంతా ఇందులోకి వేసాం. వెజిటబుల్స్ కూడా యాడ్ చేసాం. తర్వాత రైస్ వచ్చేసి ఇలా కుక్ కావాలన్నమాట, సాఫ్ట్గా కుక్ కావాలి. మొత్తం ఇదంతా దీంట్లోకి వేసుకోవడమే అనమాట టాస్క్. ఎందుకంటే బఠానీలు ఒక్కటి కొద్దిగా ఫ్రై కావాలి, అంతవరకు మనము వాటర్లో బాయిల్ చేసుకోవాలన్నమాట. మనం అవి కూడా ఇదేవో పప్పులు వేసాం కదా, ఇదేదో కూడా తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పీస్తో పాటు ఇవి కూడా వేసానమాట మా దగ్గర ఉంటే. ఇవన్నీ బాయిల్ అవ్వాలి అని అంటే కొద్దిగా టైం పట్టుద్ది. సాల్ట్ యాడ్ చేశాను. ఆఫ్టర్ దట్ చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఆఫ్టర్ దెన్ చింతపండు రసం ఇది ఇంకా బాయిల్ అవుతూ ఉంది. ఇలాగా టైం టేకింగ్ ప్రాసెస్ అయితే మనం ముందుగానే అన్నీ బాయిల్ చేసి పెట్టుకున్నాం అనుకో, మనం కూడా కుక్కర్లో వచ్చేసి గ్రీన్ పీస్ కానీ ఆ పప్పులు కానీ అన్నీ అంటే విజిల్ రానిచ్చుకొని చేసేసుకుంటే ఇది కూడా ఈజీ ప్రాసెస్ అయిపోయింది అనమాట. బిస్మిల్లాబాద్ అనేది మనకు టైం అనేది ఇక్కడే ఎక్కువ అవుతుంది అనమాట. ఈ గ్రీన్ పీస్ ఇది బాయిల్ అవ్వడానికే టైం అవుతుంది అనమాట. సో మనకి ఇంత టైం కాకపోకుండా మనం ముందుగానే మనము కుక్కర్లో పెట్టి విజిల్ రానిచ్చుకోవాలంటే ఇంత టైం తీసుకోదన్నమాట. అలాగే ఎవ్వరు ఇలా చేయొద్దండి, ఓకేనా. కందిపప్పు మనం మసాలా పౌడర్ అంతా మిక్స్ చేసుకున్నాం కదా, అది వేసిన తర్వాత ఇందులోకి రైస్ కూడా స్మాష్ చేసి రైస్ కూడా వేసేసాను అనమాట. ఫైనల్గా వచ్చేసి ఇట్లా వచ్చేసిద్ది. ఇలాగా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే రెడీ అనమాట. బిస్మిల్లాబాద్ అయితే రెడీ, చూసేయండి. అన్నం కూడా ఉంటలు లేకపోకుండా వేసేసుకోవాలన్నమాట. మనం బఠానీలు కూడా కుక్కర్లోకి వేసుకొని ఒక విజిల్ రానిచ్చుకుంటే అది కూడా తొందరగా అయిపోతుంది అనమాట. వచ్చేసి బిస్మిల్లాబాద్ అయితే రెడీ. మా పిల్లలు కూడా తింటున్నారనమాట. ఈజీ ప్రాసెస్లో చూపించాను. ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. వచ్చేసి పెరుగు పచ్చడి కాంబినేషన్లో అయితే సూపర్ ఉంటుంది. ట్రై చేసుకోండి, మంచిగా చాలా బాగుంటుంది టేస్ట్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.